వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలికి చెందిన మాల్యతండ అనే గ్రామానికి రావడం జరిగింది. గ్రామ సర్పంచ్ గారు మనతో ఉన్నారు. పేరు వచ్చేసి సుజాత ఈరియా నాయక్ గారు. నమస్తే సార్, బాగున్నారు? మా కోసం వచ్చిన మల్యతండ గ్రామ పంచాయతీకి వచ్చిన బీవీఆర్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఓకే సార్, గత 4.5 సంవత్సరాల నుంచి మీరు ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు మీ గ్రామానికి? మేడం, మేము వచ్చేసి మల్యతండ గ్రామ పంచాయతీలో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డ్స్, శ్మశాన వాటిక, సీసీ రోడ్లు ప్రతి ఒక్కటి మంచిగానే అయినాయి మేడం. కాకపోతే ఇంకా కొన్ని చేసే వర్కులు ఉన్నాయి. ఇంకా కొన్ని అయితే బాగుంటుంది. ఇంకా కొద్దిగా చేసేది ఉన్నాయి కాబట్టి ఇంకా కొన్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకొక 10-15 లక్షలు అయితే సరిపోతుంది మాకు. ఇంకా మిగిలిన పడి పనులు ఉన్నాయి, అవి వస్తే చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో సర్పంచ్లకైతే చాలా అన్యాయం జరిగింది మేడం. ఒకటి ఏంటంటే వాస్తవానికి 14 నెలల కాంచి ఇంతవరకు రాష్ట్ర గవర్నమెంట్ ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు. జీతాలకు ఇబ్బంది అవుతుంది, పనులు చేసిన పనులకు ఇబ్బంది అవుతుంది. సర్పంచులు ఇన్ని సంవత్సరాలు నేను ఒక 3 టైమ్స్ సర్పంచ్ చేసిన. 3 టైమ్స్ సర్పంచ్లో ఇంతవరకు సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నది ఇంతవరకు నాకు తెలియదు. ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్నే ఫస్ట్ టైం నేను చూసుడు. ఈ ఆత్మహత్యలు, ఈ పైసలు రాక, బిల్లులు రాక చాలా సర్పంచులందరూ ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. దీన్ని ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ తొందరగా ఈ యొక్క సర్పంచులకు వచ్చే గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు తొందరగా రిలీజ్ చేసి సర్పంచులు ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే సార్, మీ పాలకవర్గం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? పాలకవర్గం అయితే మాకు అన్నిటిలో సహకరిస్తారు మేడం. మేము కూడా ఎలాంటిది అవకతవకలు చేసేందుకు అవకాశం మాకు లేదు. నేను సీనియర్ మోస్ట్ సర్పంచ్ని. 3 టైమ్స్ ఊళ్ళో చేసిన. ఊరు ఇంత పెద్ద గ్రామ పంచాయతీ, ఒక 5,000 గ్రామ పంచాయతీగా సర్పంచ్ 2 టైమ్స్ చేసిన. ఎంపీటీసీ చేసిన. ఇప్పుడు మల్యతండ సర్పంచ్గా నన్ను ఎనానిమస్గా నా భార్యను ఎన్నుకోవడం జరిగింది. అందుకు నేను చాలా డెవలప్ చేసిన. నాకు పాలకవర్గంతో నాకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. నాకు మంచి సహకరించారు. వాళ్ళు అనుకున్న అడుగుజాడలో నేను పనితనం చేయడం జరిగింది మేడం. ఓకే సార్, ఏకగ్రీవం ఎన్నుకున్న మీ ప్రజల కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ధన్యవాదాలు నా యొక్క మల్యతండ గ్రామ పంచాయతీ సభ్యులందరికీ. నన్ను ఎన్నుకున్నందుకు, ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వాళ్ళకి నేను రుణపడి ఉన్నా. నేను అన్ని తీరులో, అన్ని తండాలకు, 5 తండాలకు, ప్రతి తండకు నేను మల్యతండ వచ్చేసి అన్ని తీరులో డెవలప్ చేసిన. పంచాయతీ తండకు వచ్చేసి అన్ని తీరుల రోడ్లు, ప్రతి మంచినీరు సమస్య కానీ ప్రతి ఒక్కటి డెవలప్ చేయడం జరిగింది. గడప తండ అనుకోండి, అక్కడ కూడా డెవలప్ చేయడం జరిగింది. లాలు తండ కూడా డెవలప్ చేసిన. హజ్జ తండ కూడా అన్ని రోడ్లు అవి అన్ని డెవలప్ చేయడం జరిగింది. నాకు ఇన్నానమస్ ఎన్నుకున్నందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ నేను వాళ్ళకు ఇంకా కొద్దిగా పనిచేసే, ఇంకా రుణపడి ఉన్న వాళ్ళకని కోరుకుంటున్నా. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ మా ఛానల్ ద్వారా ఎవరికైనా మనం చెప్పుకుంటారా? ఏమున్నాయి మేడం, ఇంతవరకు కూడా ఇంతమందికి బీవీఆర్ టీవీ వాళ్ళు ఇంతమంది ఫస్ట్ టైంలో అక్కడ ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. ఇది 2వ సారి రావడం నాకు చాలా ధన్యవాదాలు. మీ అంతా బీవీఆర్ న్యూస్ టీవీకి చాలా సంతోషమైన విషయం. మా దగ్గర ఈ విధంగా మల్యతండకు వచ్చి మా యొక్క గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కోసం అడిగినందుకు చాలా థ్యాంక్స్. సో ఇదండి ఈరోజు ఇంటర్వ్యూ. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. థ్యాంక్ యూ. మీ ఇంట్లో ఎలాంటి కార్యక్రమాలకైనా మరియు దేవుని కార్యక్రమాలకైనా సరే మా యొక్క జానీ సన్నాయి మేళాన్ని సంప్రదించండి. మేము మా యొక్క 25 మంది బృందంతో విత్ నీట్ డ్రెస్ కోడ్తో ఆంధ్ర, తెలంగాణలో ఎక్కడైనా సరే ప్రోగ్రామ్ చేస్తాము. అడ్రస్ వచ్చేసి మహబూబాల్. స్క్రీన్ పైన కనిపిస్తున్న వారికి కాల్ చేయండి.